ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. యాభై 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జగ్గంపేట అక్షర విద్యాలయ చిన్నారులకు నిర్వహించిన చిత్రలేఖనం వ్యాసరచన పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారని అక్షర సంస్థల చైర్మన్ పాఠంశెట్టి సతీష్, కరెస్పాండెంట్ ఆళ్ల రవికిషోర్, ఆళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వారోత్సవాల్లో విద్యార్థులు పాల్గొనడం ద్వారా గ్రంథాలయం అంటే ఏమిటి, గ్రంథాలయ ఆవశ్యకత గురించి తెలుసుకున్నారని అక్షర విద్యాలయ ప్రిన్సిపల్ అనురాధాదేవి తెలిపారు. విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించిన గ్రంథాలయ అధికారి కె ఉదయ్ భాస్కర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షర విద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జగ్గంపేటలో జరుగుతున్న 57వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మా అక్షర విద్యాలయ చిన్నారులు శనివారం నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అలాగే ఈరోజు అనగా సోమవారం నాడు నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు వీటిలో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు గ్రంథాలయం అంటే ఏమిటి, గ్రంథాలయ యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నారు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రంథాలయ అధికారి కె ఉదయ్ భాస్కర్ గారికి మా ధన్యవాదాలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా అక్షర కళాశాల అక్షర విద్యాలయ విద్యార్థులకు ఈరోజు జగ్గంపేట శాఖ గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు నిర్వహించబడినవి. ఇందుకు ప్రిన్సిపల్ జిగిరి అనురాధాదేవి గారు, తోటి ఉపాధ్యాయులు సాయి భువనేశ్వరి గారు, వెంకటలక్ష్మి గారు ప్రోత్సాహంతో సహృద్భావంతో ఇక్కడ చక్కగా వ్యాసరచన పోటీలు నిర్వహించినారు. పిల్లలు ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి వారి విజ్ఞానాన్ని పెంపొందించుకొని వారి భవిష్యత్తులో మంచి గమ్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అక్షర విద్యాలయ ప్రధానోపాధ్యాయులు శ్రీ జిగిరి అనురాధాదేవి గారికి, తోటి ఉపాధ్యాయులకు నా కృతజ్ఞాభివందనం తెలుసుకుంటూ పిల్లలకు నా దీవెనలు ఇస్తూ ఇంతటితో నేను విరమించుకుంటున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.